ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఏంటి ఇంత పొద్దున్నే ఊడిపడ్డావు? నీ మొహం గిట్ల పొద్దున్నే చూస్తే మంచిదని పంతులు చెప్పిండు. అందుకే ఓసారి చూడనీకి పొద్దుగాలనే వచ్చిన. ఏయ్ తిక్కగా ఉందా? ఏదేదో మాట్లాడుతున్నావు. నా మాటలు ముందుగల అన్నోల మాటల్ని బట్టే ఉంటాయి. నువ్వు మంచిగా మాట్లాడితే నేను గిట్ల మంచిగానే మాట్లాడతా. ఊరుకోవే, ఆయన ముందేంటి గదిగా పోరికి కూడా చెప్పు. సార్, ఒక చిన్న రిక్వెస్ట్. వైజాగ్లో మా ఫ్రెండ్ ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ ఉంది. ఇప్పుడు పోయి గట్ల సాయంత్రం కల్లా వచ్చేస్తాం. తను వస్తానంటే తీసుకెళ్ళు. ఇందులో రిక్వెస్ట్ చేయడానికి ఏముంది? మీరేమంటారు? వెళ్ళిరానా? నీకేం చేయాలనిపిస్తే అచ్చేయి. నీకు అడ్డు చెప్పేవాళ్ళు కానీ అడ్డుపడేవాళ్ళు కానీ ఈ ఇంట్లో ఎవరూ లేరని చెప్పాను కదా. ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సరేనండి, నైట్ కల్లా రిటర్న్ అయిపోతాం. ఓకే. అబ్బబ్బబ్బబ్బబ్బా, భర్త అంటే మీ లెక్క ఉండాలి సార్. పెళ్ళామంటే ఎంత ప్రేమ మీకు. మొన్నేమో మా మేనేజరు బాగిని 2 మాటలు అన్నాడని ఇంట్లో ఉన్న ఎముకలన్నీ ఇరగొట్టిండ్రు. ఇప్పుడు పెళ్ళాం నచ్చింది చేసుకో, నీకు అండగా నేనుంటాను అంటున్నారు. పెళ్ళాంని ప్రేమించడంలో మిమ్మల్ని కొట్టుటోడు ఎవ్వరు లేరంటే నమ్మండ్రి. ఎక్స్క్యూజ్ మీ. హలో. ఏ పూరి, మొత్తానికి మొగుడు పెళ్ళాం ఒకటైపోయారు. షట్ అప్. కామన్ సెన్స్ లేదా? అయినా అమర్కి భాగ్య మీద ప్రేమ ఉందని చెప్పాడా నీకు? ఒకని కొడితే ప్రేమున్నట్ట? ఆ పొజిషన్లో ఎవరున్నా అమర్ అలాగే రియాక్ట్ అవుతాడు. కొండముచ్చు మొహంది. మరి ఇంత కుళ్ళుబోతు మనిషిని ఎట్లా భరిస్తున్నవే? హే పోరి, నీకు నాకు అస్సలు పడదు. నువ్వు నాతో అస్సలు మాట్లాడొద్దు. నేను బి మాట్లాడా. పోనీలేవే. పోరి, నీకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసిన 10:30కి ఫ్లైట్ ఉంది కోల్కతాకి. ఓకే? బ్యాగ్ 10:30కి ఫ్లైట్ ఎక్కడుంది? వైజాగ్కి వెళ్తుంటే వైజాగ్ ఫ్లైటే కదా ఉంటుంది. ఏను పదవే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.